హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. బ్రహ్మముహూర్తం టైంలో మనం లేచి ఏ పని చేసినా మంచి సక్సెస్ని ఇస్తుందని అంటారు కదా. నేనైతే చాలా నమ్ముతా. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అది అనుకుంటూనే ఉంటా. బ్రహ్మముహూర్తంలో లేవాలి, బ్రహ్మముహూర్తంలో చేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ఒక పని ఈ మధ్య మొదలుపెట్టిన. సో బ్రహ్మముహూర్తంలో ఇలా 3:30కి లేవడము, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి 4:27కి మీకు టైం చూపించాను కదా. టైం ప్రకారం నేను మళ్ళీ బయట ముగ్గు పెట్టేసుకొని పూజకు సిద్ధమైపోయిన. సూర్యోదయం వచ్చే లోపల ఇంట్లో దీపం వెలిగించుకోవాలి, పూజ కంప్లీట్ చేసేసుకోవాలి. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క సప్తపారాయణం మొదలు పెట్టుకున్నాను. సో దానివల్ల ఎర్లీ మార్నింగ్ లేచి చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నాను. ఈ కోరిక ఎప్పటి నుంచో ఉండే అండి. అసలు స్వామివారి అనుగ్రహం అనేది అది కలిగినప్పుడే మనము ఈ పని చేస్తాము అని చెప్పేసి అంటారు చాలామంది. అంత తొందరగా మనం పారాయణం చేస్తాము అని అనుకున్న వెంటనే కూడా పారాయణము అంత తొందరగానైతే మొదలు పెట్టమంట. గురుబలం ఉండి మనకు దత్తాత్రేయ స్వామి మనకు అనుగ్రహించినప్పుడే మనం చేయగలుగుతాము అని చెప్పేసి అని అంటారు. సో నేనైతే మొదలు పెట్టేసుకున్నాను. దైవం అనుగ్రహం వల్ల అన్నీ మంచి జరగాలి, హ్యాపీగా ఉండాలి అందరూ. అంటే ఈ మనకు టైం అనేది మార్నింగ్ లేవడము ఒకటి, మనం చేసే పనిలో నిమగ్నంగా ఉండడము, మంచిగా చదవడము, ఇవన్నిటికీ సెట్ అవుతుంది. ఇట్లా టైం మనం బ్రహ్మముహూర్తంలో టైంలో లేస్తే ఈ టైం అంతా సెట్ కావాలని చెప్పేసి నేను ఇలా సెట్ చేసుకున్నాను. సో తెల్లవారేసరికెళ్ళే పని అంతా అయిపోయింది, పూజ అయిపోయింది, వంట చేసేసిన, పాపను కూడా స్కూల్కి రెడీ చేస్తున్నా ఇక్కడ. సో ప్రతి పని మనం ఎర్లీ మార్నింగ్ లేచినాం అనుకో, అసలు ఎట్లా అంటే లేచిన తర్వాత ఆటోమేటిక్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం పని. అది కొంచెం టైం మనం సూర్యోదయం తర్వాత లేస్తే మాత్రం బాడీ మొత్తం బద్ధకంలాగా అనిపిస్తుంది. నాకైతే మబ్బుగా నిద్రగా అసలు లేచినట్టుగా ఇలా లేచి పని చేయాలన్నట్టుగా అనిపించదు. సో ఇక్కడైతే ఇప్పుడు మాకు 8:30 అవుతుంది. 8:30కి మా ఇంట్లో వాళ్ళిద్దరూ లంచ్ బాక్సులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళకు మొత్తం కంప్లీట్ పని ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. అంటే ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళిపోయిందంటే నాకేం వర్క్ ఉండదు. చిన్నోడు ఒక్కోడే ఉంటాడు కాబట్టి వాడు ఒక్కోడికి ఇంకా వాడు లేచిన తర్వాత వాడికి కొంచెం ఫ్రెష్ చేసి ఫీడింగ్ అంటే ఫుడ్ పెట్టి ఇంకా కూర్చోబెడితే వాడు మంచిగా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటాడు. మనల్ని ఏం డిస్టర్బ్ చేయడు అనుకో. ఇప్పుడు ఇంతకుముందు మధ్యలో చాలా డిస్టర్బ్ చేసేవాడు ప్రిపరేషన్లో, ఇప్పుడు అట్లా డిస్టర్బెన్స్ ఏం చేయట్లేడు. సో ఇక్కడ వచ్చేసి చాలామంది అక్క స్కూల్ అసిస్టెంట్ లేవు కదా, నోటిఫికేషన్ ఇప్పుడే రాదంటుళ్ళు కదా, ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి అంటుళ్ళు. సో స్కూల్ అసిస్టెంట్ అయితే లేవు. ఇంకా మనకు ఉన్నది నేను ఆల్రెడీ ప్రీవియస్ నుంచి చెప్తున్నా కదా, ఎట్లాగో మోడల్ స్కూల్ వస్తుంది కాబట్టి మనకు అదే ఆధారం. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మనం దాన్ని ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం బెటరు. సో మనకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకు ఇస్తాడని అయితే నేను నమ్ముతున్నాను. సో క్లాసెస్ వింటున్నాను ఆన్లైన్లో, ప్లస్ దాన్ని మళ్ళీ నేను ఇక్కడ రిపీట్ చేసుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా ఇట్లా తెలిసిన వాళ్ళు కూడా, అంటే కొందరు నాకు యూట్యూబ్ నుంచి కొందరు ఫ్రెండ్స్ అయిన్లు అన్నట్టు. యూట్యూబ్ వాళ్ళే అప్పుడు ప్రిపరేషన్ గురుకుల అప్పటి నుంచి కొందరు కాంటాక్ట్స్, ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్స్ తీసుకొని కొందరం ఫ్రెండ్స్ లాగా అయ్యి చేసుకున్నాము. సో నేను మార్నింగ్ అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూర్చొని పాప వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాను నేను ప్రిపరేషన్ అట్లనే. సో ప్రతిదీ ఎట్లా అంటే ఒక టైం ఎక్కడ దొరికితే అక్కడ వాడుకోవాలని ఫిక్స్ అయిపోయినా. అంటే మనకి ఈరోజు ఆరోగ్యం సహకరిస్తుంది, రేపు సహకరించకపోవచ్చు. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు కదా. బాగున్న రోజు అయితే మొత్తం వాడుకుందాం అని చెప్పేసి అనుకొని వాడుకుంటున్నా. సో అలాగే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? రైల్వేది అప్లై చేస్తున్నారా అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. రైల్వేది అయితే చేద్దాం అని అనుకుంటున్నాను, కానీ సెంటర్స్ అక్కడే ఉంటాయి కాబట్టి కొంచెం మన చిల్డ్రన్స్ ఇక్కడ ఉన్నప్పుడే చూసుకునే వాళ్ళు ఉండరు. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ నాకు ఇంకా స్ట్రగుల్ ఫేస్ చేస్తా కదా, అందుకే ఇంకా చేస్తానో చెయ్యనో రైల్వేది అని చెప్పేసి అనుకుంటున్నా. సో నేనైతే ఒకటే ఫిక్స్ అయినా, ఈ ఏప్రిల్ ఎండ్ లోపల నాకైతే అన్నీ అయిపోవాలా. ఏప్రిల్ ఎండ్ తర్వాత నా ప్రిపరేషన్ అయిపోతుంది. ఎందుకంటే నేను నెక్స్ట్ మే తర్వాత
జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ నాకు అంటే చెయ్యాలా, నేను జాబ్ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది, నాకు సిచ్యువేషన్స్ ఇంకా అట్లా ఉంటుంది. చేస్తా, మే నుంచి ఖచ్చితంగా నేను జాబ్కి వెళ్తా. ఎందుకు మే నుంచి అంటున్నారు అక్క అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అంటే నాకు ఏప్రిల్ వరకు పాపది స్కూల్ ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి మనకి ఇట్లా హాలిడేస్ ఇస్తారు కదా, సమ్మర్ హాలిడేస్ రాగానే నేను ఇంకా వీళ్ళిద్దరిని ఇంటికి పంపించేసి నేను ఇంకా ఆ టైంలో ఇంకా మిగతా కొంచెం టైం గ్యాప్లో ఏమన్నా ఇంకా ఫ్రెష్గా మళ్ళీ కొన్ని కాలేజెస్లలో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కాలేజెస్కి రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేస్తున్నా, కొన్ని తెలిసిన కాలేజెస్కి దగ్గరలో ఉన్న కాలేజెస్ అట్లా ఫార్వర్డ్ చేస్తున్నా. జేఎల్గానే వెళ్తాను, డిఎల్గా కానీ స్కూల్లో కానీ వెళ్ళను. జేఎల్గా వెళ్తే కొంచెం నాకు వాటి వాళ్ళ మీద కొంచెం గ్రిప్ వస్తుంది, కొంచెం చూసుకోవచ్చు అన్నట్టు అనుకుంటున్నాను. అదే చేస్తున్నా, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఫార్వర్డ్ చేస్తున్నా. దగ్గరలో ఉన్న కొన్ని మాకు ఇట్లా రీసోనెన్స్ కాలేజు అట్లా కొన్ని ఉన్నాయి అన్నట్టు, వాటికి ఇంకా ఫార్వర్డ్ చేసిన రీసెంట్గా. గాడ్ గ్రేస్ వల్ల వాటి నుంచి మనకి ఏమన్నా కాల్స్ వచ్చినా చేసినా వెళ్ళి అటెండ్ అయ్యి చూసి ఇంకా ఒకవేళ ఓకే అయితే నెక్స్ట్ జూన్ నుంచి అయితే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నానండి. సో ఎందుకు అని అంటే నాకు తర్వాత నుంచి ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు. కొంచెం వాళ్ళకు ఫీజులు ఇక్కడ హైదరాబాద్లో ఫీజులు చాలా ఎక్కువ. నేను ఇదే వ్లాగ్స్ చేసుకుంటూ చేయొచ్చు, కానీ వ్లాగ్స్ మీద మనకు యూట్యూబ్ నుంచి మనకి ఎంత వచ్చినా 8,000 కంటే ఎక్కువ రాదు. మంత్లీ కానీ ఒక 2 monthsకి ఒక్కసారి అట్లన్నా కానీ అంతకంటే ఎక్కువ రాదు. సో నాకు ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఒక్కోసారి ఏమవుతుందంటే కంటిన్యూగా చెయ్యము, వీడియోస్ పెట్టను. ఇంకా అట్లాంటి టైంలో ఏమవుతుందంటే దెబ్బ పడుతుంది. రెగ్యులర్గా పెట్టి కంటిన్యూగా వ్యూస్ ఎక్కువ వస్తేనే మనీ అనేది వస్తుంది. సో ఇవన్నీ మెంటల్ టెన్షన్స్ తీసుకునే కంటే ఇంకొకసారి అనిపిస్తే స్టిచ్చింగ్ అన్న పెడితే అయిపోతుంది కదా, ఈ వ్లాగ్స్ కంటే స్టిచ్చింగ్ అయితే బాగా చూస్తారేమో, అట్లా పెడితేనన్నా కానీ కొంచెం మనకు మనీ వస్తుంది, ప్రిపరేషన్కు టైం దొరుకుతుంది అని అనుకుంటాం. కానీ ఇంకా మన మైండ్ సెట్ ఏంటంటే ఒక దాని మీదనే ఉన్నది కదా, అందువల్ల నాకు వేరే దాని మీదకి అసలు వెళ్ళట్లేదు. చెయ్యాలన్న ఇంట్రెస్ట్ దీని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దాని మీదకి రావట్లేదు. ఈవెన్ నాయే ఎన్ని శారీస్ ఉన్నాయో, డ్రెస్సులు కుట్టుకుందామని చెప్పేసి కొన్ని లైనింగులు కూడా తెచ్చి పెట్టుకున్నా, కానీ ఇంతవరకు అవి టచ్ కూడా చేస్తలేను. బ్లౌజెస్ ఉన్నాయి, కొన్ని పీకో ఫాల్స్ ఉన్నాయి, కానీ టచ్ కూడా చేయకుండా అట్లనే పక్కన పెడుతున్నా అన్నట్టు. అట్లా అంటే మనకి ఏదన్నా చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాము, చెయ్యాలని ఇంట్రెస్ట్ లేని దాని మీద మనం ఫోకస్ కూడా పెట్టలేకపోతాం మనము. సో ఇక్కడ వచ్చేసి నా ప్రిపరేషన్ పాప వచ్చింది, పాపని తీసుకొచ్చిన తర్వాత కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, చదువుతున్నారా, అసలు ఇంట్లో ఇబ్బంది అవుతుందా పిల్లలతోని, లేస్తున్నారా, మార్నింగ్ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోతుంది, అసలు నిద్ర సరిగ్గా ఉండదు, పొద్దున్న లేవడము, మా డే మొత్తం వల్ల కూర్చోవడము, అసలు నన్ను నేనే మర్చిపోయే సిచ్యువేషన్కి వస్తుంది, అంత స్ట్రెయిన్ అవుతుంది. కానీ ఇక జాబ్ వచ్చే వరకు కష్టాలు తప్పవు, చేసుకోవాలా, ఇంకా మనకు కావాల గోలు అన్నట్టుగా చూసుకుంటున్నాం కాబట్టి. సో మీరు ఎలా చదువుతున్నారు, అలానే కంప్లీట్ అవుతుందా సిలబస్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.